హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపోడ్ థ్రెడ్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఇంతకుముందు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్స్ పార్ట్ 1 అనేటువంటి వాటిల్లో మనము భారతదేశానికి ఇండియాకు మధ్య జరిగినటువంటి ఆపరేషన్లు మరియు యుద్ధాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో మరికొంత సమాచారం తెలుసుకుంటాము. మొట్టమొదటిది సర్జికల్ స్ట్రైక్. ఇది 2016లో జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు 2016 సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లోని ఉరీ ప్రాంతంపై పడి దాదాపు 19 భారత సైన్యాన్ని చంపేశారు. దీనికి వ్యతిరేకంగా భారత సైన్యము సర్జికల్ స్ట్రైక్ విధించింది. ఈ సర్జికల్ స్ట్రైక్లో భారత్ విజయం సాధించడం జరిగింది. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సిఆర్పిఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 40 మంది సైనికులను పట్టునబెట్టుకున్నారు. జైషే మహమ్మద్ ఈ దాడులు చేసినట్లు ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా బాలాకోట్లో జైషే ఉగ్రస్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. 1977 యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సింధూర్ 2025లో జరిగింది. పహల్గామ్లో ఏప్రిల్ 22న అక్కడ పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు 26 మందిని భారతీయులను ఊచకోత కోశారు. కట్టుకున్న వారి కళ్ళ ముందే ప్రాణాలు తీసిన తీరు యావత్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.